అర్బనైజేషన్ అవుతుంది, ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, అగ్రికల్చర్కి పనికొస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేయాలని మంత్రివర్యుల్ని అంటే చేస్తున్నారు. కానీ చాలా ల్యాబ్సెస్తో ఎన్నో ఏళ్ల నుంచి పడుతుంది. 7,000 కోట్ల వరకు జరిగిపోయి ఆగిపోయింది. మిగిలిన కొంచెం తొందరగా పుష్ చేస్తే లాభం ఎక్కడైతే వాడుకోవాలో అక్కడ వాడుకోలేకపోతున్నారు. దాని మీద కొంచెం ప్రాధాన్యత ఇచ్చి మినిస్టర్ గారు దీన్ని పూర్తి చేయవలసిందిగా అడుగుతున్నాను. అధ్యక్ష నాని గారు చంద్రగిరి. గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా చంద్రగిరి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అధ్యక్ష, ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాలు ఉంది. అధ్యక్ష, ఈ 6 మండలాలు 5 మండలాలు ఎక్కువ రైతులు ఉంటారు. ఈ రైతులకు సంబంధించినటువంటి పాకాల మండలంలో ఇప్పుడు గత 6 నెలల నుంచి ఏనుగులకి వల్ల పంట నష్టపరిహారం జరుగుతుంది. అధ్యక్ష, ముఖ్యంగా 7 పంచాయతీలు, పదిపట్ల బయలు, పేర్సానపల్లి, ఈ పాలగుట్టపల్లి, మొగరాల, రవణయ్య గారిపల్లి, ఈ విలేజ్ లో రోజు రాత్రి టైంలో ఏనుగులు వచ్చి రైతులకు సంబంధించినటువంటి వంకాయలు, టమాటా, కాకర, మిర్చి, ఈ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు చేసి నష్టపరచడం జరుగుతుంది. అధ్యక్ష, దీనికి సంబంధించి గతంలో కూడా ఫారెస్ట్ వారికి కూడా చెప్పడం జరిగింది. ఈ నష్టపరిహారం ఇవ్వట్లేదు, దాంతో పాటు ఏనుగుల గుంపును కూడా బయట పంపించేదానికి కూడా ఏర్పాట్లు చేయలేదు. అధ్యక్ష, మీ ద్వారా కూడా వాటిని చేయాలని కూడా కోరుకుంటున్నాం. అధ్యక్ష. పంచకాల రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పారిశ్రామికంగా పునరాభివృద్ధి చెందుతున్న మా పెందుర్తి నియోజకవర్గంలో మరి పరిశ్రమలు ఎంత పెరిగాయో కాలుష్యం కూడా దానికి మించి పెరిగింది. అధ్యక్ష, చాలా సందర్భాల్లో ఈ సభ దృష్టికి తీసుకొచ్చాం. చాలా గ్రామాలు ఈ పరిశ్రమల మధ్యలో ఉండిపోవటం, ఈ కాలుష్యం బారిన పడిన వాళ్ళు తరలించమని కోరటం జరిగింది. అధ్యక్ష, 2 గ్రామాలు అయితే మరి అర్థమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అధ్యక్ష, తాడి, మూల స్వయంభవరం, ఈ గ్రామాలను తరలించాలి అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ, మరి రెండో విషయం ఏంటంటే ఈ ఫార్మా కంపెనీల వల్ల వ్యర్థ జలాలు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ బయటకు వదిలేసి అనఫిషియల్గా భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయి. అధ్యక్ష, అలాగే ఫార్మా కంపెనీలతో పాటు మాకున్న ఎన్టీపీసీ, హిందూజా పవర్ ప్లాంట్లో కొన్ని వేల లారీలు బొగ్గు కానీ యాష్ కానీ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్లో విపరీతంగా విలేజ్ల మీదుగా వెళ్తూ విలేజ్లన్నీ కూడా పాడవుతున్నాయి. అధ్యక్ష, కాలుష్యంతో ప్రభుత్వం దీని మీద తగు శ్రద్ధ తీసుకుని ఈ కాలుష్యం బారి నుంచి మా ప్రజలను కాపాడాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష. రామాంజలి గారు. పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు తమ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తాను. అధ్యక్ష, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి అని ఇటీవల ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధర ఏదైతే 7,500 రూపాయలు ఉందో ఆ ధరను అందించాలని మనం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాదాపుగా 33 సెంటర్లలో పత్తి కొనుగోలు చేయాలని చెప్పారు. అయితే కేవలం 2 సెంటర్లలో మాత్రమే పత్తి కొనుగోలు చేస్తున్నారు. అందులోనూ అధ్యక్ష తేమ ఉందని చెప్పి 15% తేమ ఉందని చెప్పేసి రేటును తగ్గించడం అనేటువంటి జరుగుతుంది. నిన్న మేము కేంద్ర మంత్రివర్యులు నేను అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళి చూశాము. అధ్యక్ష, ఆ పత్తి ఏదైతే తేమ ఉందని కొలిసేటటువంటి మిషన్ ఉందో దాన్ని 2-3 చోట్ల పెట్టి చేసి ఆవరేజ్గా తీసుకుంటే రైతుకి ఉపయోగపడుతుంది తప్ప ఏ ఒక్క చోట తీసుకోవడం అనేటువంటి దానివల్ల నష్టం జరుగుతుంది. ఎందుకంటే అధ్యక్ష ఇంకోటి పత్తి యొక్క పొడవును బట్టి కూడా రేట్లు ఇచ్చాము. అధ్యక్ష, 7,500 ఒకటి ఇచ్చాము, 7,100 ఇచ్చాము, 400 తేడా ఉంది. కానీ రైతుల్ని అక్కడ మభ్యపెట్టి ఇది మీడియం రకం అని చెప్పేసి రైతుల్ని దోసుకునేటటువంటి విషయం ఉంది. అదే కాకుండా చాలా చోట్ల తరుగని పత్తిలో కూడా తరుగు అనేటువంటిది ఉంది. కాబట్టి దీని మీద వ్యవసాయ శాఖ మంత్రులు శ్రద్ధ వహించి తగినటువంటి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. అధ్యక్ష. విజయలక్ష్మి గారు, ఎమ్మెల్యే గారు, విజయనగరం. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది పవర్ కి సంబంధించింది. నా నియోజకవర్గం విజయనగరం నియోజకవర్గంలో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష.
అయితే అప్పుడప్పుడు లో వోల్టేజ్ అవుతుంది, అప్పుడప్పుడు హై వోల్టేజ్ అవుతుంది. అయితే దీని వలన మన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా చాలా పాడైపోతున్నాయి. ఫ్రిడ్జ్లు, టీవీలు ఇటువంటి అన్నీ కూడా పాడైపోతున్నాయి. అయితే ఈ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ని ఏ విధంగా కరెక్ట్